ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి నగరంలోని పలు వీధులు జలమయంగా మారాయి. వర్షంతో చిల్లకూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 2 కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. వరద ప్రవాహంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని అటు కలెక్టర్ సూచించారు. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 25 మిల్లీమీటర్లుగా నమోదైంది. కొడవలూరులో అత్యధికంగా 227 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అటు సోమశిల జలాశయం నిండుకుండగా మారింది. పెన్నా నది పైతట్టు ప్రాంతాల నుంచి సోమశిలకు వరద కొనసాగుతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడబోతోంది. దీంతో పాటుగా 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా నెల్లూరులో ఇప్పటికే 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి, అంటే ముందు 2 రోజుల క్రితం నుంచి కూడా వర్షాలు మొదలైనప్పటికీ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూ ఉంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలోని, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, కోవూరు, నెల్లూరు, ఆత్మకూరు, కావలిలో ఎక్కువగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూస్తే సగటు వర్షపాతం 25 మిల్లీమీటర్లుగా నమోదైంది. అలాగే ఎక్కువగా కొడవలూరులో 227 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే అత్యల్పంగా వరికుంటపాడులో 85.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విధంగా ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు చేరింది. దీంతో అక్కడున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. దీంతో పాదచారులు, అదేవిధంగా వాహనదారులు పూర్తిగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తోంది. అలాగే నెల్లూరు జిల్లాలోని, అంటే నెల్లూరులోని అండర్ బ్రిడ్జీలు ఏదైతే ఉన్నాయో, మాగుంట లేఅవుట్, అదేవిధంగా ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాటర్ నిలవకుండా అయితే మాత్రం అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం నేను నెల్లూరు అవుట్స్కట్లో ఉన్న తలపకిరి కాలనీ దగ్గర ఉన్నా. ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ఒక పక్క ప్రజలు నివాసం ఉండే ప్రాంతం, ఇది నివాసయోగ్యమైన ప్రాంతము. ఈ ప్రాంతం పూర్తిగా ఈ వర్షపు నీరుతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇళ్లలోంచి ప్రజలు బయటకు రావాలన్నా కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఒకవేళ నిత్యావసర సరుకులు తీసుకురావాలన్నా, పాలు, నీళ్లు, వస్తువులు ఏదైనా తీసుకురావాలన్నా కూడా ఇబ్బందులు పడుతూ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇది లోతట్టు ప్రాంతం. ప్రతిసారి ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంటే దీని పైనున్న ప్రాంతాల నుంచి భారీగా ఈ ప్రాంతానికి వర్షపు నీరు చేరడంతో ఇలాంటి పరిస్థితి ప్రతిసారి ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అనేది సక్రమంగా లేకపోవడం వల్ల అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రతిసారి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. నిన్న జిల్లా కలెక్టర్, మండల అధికారులు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కాన్ఫరెన్స్ నిర్వహించి ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఎదుర్కొనేది సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు ఈ భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన అధికారులకు పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆ మత్స్యకారులు ఎవరైతే వేటకి వెళ్ళవద్దని చెప్పేసి, సముద్రంలో వేటకెళ్ళొద్దని ఆయన హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఎవరైతే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ విధంగా అధికారులు కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో స్కూల్స్కు, అదేవిధంగా కాలేజీలకు కూడా సెలవు ప్రకటించడం కూడా జరిగింది. మరోవైపు పెన్నా నది పైతట్టు ప్రాంతం నుంచి ఏదైతే వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో అది భారీగా సోమశిల జలాశయానికి వచ్చి చేరుతూ ఉంది. ఈ క్రమంలోనే సోమశిలకి ప్రస్తుతానికి నీటి సామర్థ్యం 75 టీఎంసీల వరకు కూడా నిల్వ సామర్థ్యం ప్రస్తుతానికి నిల్వ ఉంది. మొత్తానికి సోమశిలలో మొత్తం అది సామర్థ్యం వచ్చేసి 78 టీఎంసీలు అయితే ప్రస్తుతానికి 75 టీఎంసీలకి చేరుకుంది. అలాగే కండలేరులో కూడా 59 టీఎంసీలకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది.
కనిపిస్తుంది. మరోవైపు పోలీసు రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే చూస్తే ఈ భారీ వర్షాలతో చేజర్ల, కలువాయి, అన్నసాగరం మండలాల్లో 2000కు పైగా వరి పంట నష్టపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే నీటి పాలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే ఇప్పటికే 90% జిల్లాలో వరి కోతలు పూర్తి అయినప్పటికీ అక్కడ వరి కోతలు పూర్తి కాలేదు. దీంతో ఆ పంట అంతా కూడా నేలపాలైన పరిస్థితి ఉంది. అదేవిధంగా సజ్జ, అదేవిధంగా వేరుశెనగ కూడా పంటలు నష్టమైన పరిస్థితి కనిపిస్తోంది 100 ఎకరాల్లో. అలాగే ఇప్పుడు వరగలి క్రాస్ రోడ్డు దగ్గర బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండడంతో అక్కడ వర్షపు నీరు, వరద నీరు నిలవడంతో అక్కడ వాహన రాకపోకలు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ట్రాఫిక్ జామ్ అయింది. 2 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూస్తే తీర ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ భారీ వర్షాల ప్రభావం నెల్లూరు జిల్లా పైన తీవ్రంగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.